6 మంత్స్‌లో 6 లాక్స్ పక్కా రావాలి అంటే యెస్ ఈ కోర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదే జావా ఫుల్ స్టాక్. ఇప్పుడు జావా ఎక్కడ నేర్చుకుంటే జాబ్ వస్తుంది? అసలు ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. దాంతో పాటు అసలు ఎందుకు నేర్చుకోవాలి? అండ్ ఏం నేర్చుకోవాలి? సో, అసల జావా ఫుల్ స్టాక్‌ని ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా బావుంటుంది? సో, ఈ విషయాలు డిస్కస్ చేసి ఎక్కడ నేర్చుకుంటే బావుంటదో కూడా మనం డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇన్ హైదరాబాద్. సో, అమీర్పేట, కూకట్పల్లి, జేఎన్‌టీ దగ్గర లేకపోతే మాదాపూర్‌లో అన్ని ఇన్‌స్టిట్యూట్లు, అన్ని డెమోసు, అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకునే నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఫుల్ స్టాక్ అనేది హై డిమాండ్ జాబ్ మార్కెట్, చాలా స్టేబుల్గా ఉంటుంది. అండ్ రేషన్కి కానీ వార్స్ కానీ ఏఐ కానీ దేనికి వెనకదు తొనకదు. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే దీని జాబ్ మార్కెట్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంత ఏఐ వచ్చినా కానీ రీసెంట్ సిచ్యువేషన్లో ఇంత హవాలో కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇదే కాదు లాస్ట్ ఓవర్ ద డెకేడ్ ఆర్ 2 డెకేడ్స్ మనం చూసుకున్నా కానీ చాలా స్టెబిలిటీ ఉన్న మార్కెట్. ఓకే, అంటే చాలా వరకు ఏంటి అంటే ఒక్కసారిగా హైప్ తీసుకెళ్ళిపోయి భారీగా ప్యాకేజీలు ఇచ్చేసి మళ్ళీ వెంటనే డౌన్ అయిపోవడం అలాంటి పరిస్థితి జావాలో అనేది ఉండదు. ఓకే, మీ ఫ్యూచర్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అంటే సో నేనేమంటానంటే ఏఐ కంటే కూడా జావా అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. దిస్ ఇస్ ద రియాలిటీ. అండ్ డౌన్ ద లైన్ లాస్ట్ 20 సంవత్సరాల నుంచి మనం చూస్తే అదే మనకు అర్థమవుతుంది. మీరు ఒకసారి జాబ్ మార్కెట్ ఎలా ఉంది, టాప్ లాంగ్వేజ్ లాస్ట్ ఓవర్ ద 2 డెకేడ్స్ అని మీరు ఒకసారి కొంత రీసెర్చ్ చేస్తే యూ విల్ కేమ్ టు నో. దాంతోపాటు జావా ఫుల్ స్టాక్ ఒకటే నేర్చుకుంటే జాబ్ వస్తుందా అంటే మనం ఏ స్కిల్స్ నేర్చుకోవాలంటే ప్రజెంట్ జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ నేర్చుకుంటే కొంచెం ఆపర్చునిటీస్ అనేది పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అండ్ కోర్ జావా, అడ్వాన్స్ జావా ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. దాంతోపాటు డిఎస్ఏ జెన్ ఏఐ అడిషనల్ అడ్వాంటేజ్గా ఫ్రెషర్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. డేటా స్ట్రక్చర్ అల్గరిథమ్స్ అంటే అటు ఏఐ కానీ లేకపోతే ఏఐ కాదు జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. 6 మంత్స్లో 6 lakhs ప్యాకేజ్ పక్కా రావాలి అంటే ఇప్పుడు రియల్ టైమ్ ఓరియంటేషన్తో పాటు ప్రాక్టికల్గా మనం తెలుసుకోవాలి. డిఎస్ఏ, జెన్ఏఐ ఇలాంటివి కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కూడా మనం ట్రై చేయొచ్చు. అయితే ఎక్కడ బెస్ట్ ఈ 6 మంత్స్లో 6 lakhs ప్యాకేజ్ ఎక్కడ నేర్చుకుంటే వస్తుంది అంటే వీక్యూబ్. ఎందుకు అని వీక్యూబ్లో నేర్చుకుంటే 6 మంత్స్లో 6 lakhs ప్యాకేజ్ పక్కా వస్తుంది జావాలంటే మనం బేస్ మాట్లాడుతూ ఉన్నాం, చాలా బేసిక్ మాట్లాడుతూ ఉన్నాం. మీరు కరెక్ట్గా ఫోకస్ చేసి చెప్పినట్టు వీక్యూబ్లో వింటే ఆ ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ దీంట్లో మనం చూసుకుంటే డైలీ అసైన్మెంట్ ఉంటుంది. ఓకే, ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు, డైలీ అసైన్మెంట్స్ ఉంటుంది, డౌట్స్ క్లియరెన్స్కి సపరేట్ టీమ్ ఉన్నారు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ లాగా కేస్ స్టడీ చేపిస్తారు. దాంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీ వీక్, ఎవ్రీ సాటర్డే 20+ ప్రాజెక్ట్స్ చేపిస్తారు. అండ్ 45 hours ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ ఫర్ ఫ్రెషర్స్. దాంతోపాటు 15 hours ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. దీంతోపాటు రెజ్యూమ్ ప్రిపరేషన్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా సపరేట్ టీమ్ అని ఉంటుంది. దీంట్లో మళ్ళీ వీళ్ళల్లో ఎగ్జామ్ పెట్టి ఒక సపరేట్ గట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ అయ్యారు అంటేనే వాళ్ళకి జాబ్ రెడీగా ఉన్నట్టు. సో ఇక్కడ మీరు చాలా డెమోలు వినే ఉంటారు కదా. సో చాలా హైదరాబాద్లో, కూకట్పల్లిలో, కేపీహెచ్పీలో కానీ నియర్ జేఎన్టీ దగ్గర బోల్డ్ ఇన్స్టిట్యూట్స్ తిరిగి బోలెడు డెమోలు మీరు అటెండ్ అయ్యి ఉంటారు కదా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కసారి వీక్యూబ్లో కూడా మీరు డెమో అటెండ్ కాండి. ఓకే, డెమో అటెండ్ కానీ అక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు నేను చెప్పగలుగుతున్నా అంటే ఐ హావ్ సీన్ దట్. నేను చూశాను, స్టూడెంట్స్తో మాట్లాడాను. ఆ స్టూడెంట్స్ మాట్లాడిన వీడియోస్ కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టాను. అండ్ దెన్ అక్కడ ఫ్యాకల్టీస్తో, ట్రైనర్స్తో మాట్లాడాను, ఎంత డెడికేటెడ్గా ట్రైనర్స్ ఉంటారు. వీక్యూ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కార్పొరేట్ ఆఫీస్ ఉంది, దాంట్లో అక్కడ కూడా అసలు లోపల ఇన్స్ హౌస్లో ఎలా జరుగుతుంది ఏంటో కూడా నేను క్రాస్ వెరిఫై చేశాను. ఓకే, జావా ఫుల్ స్టాక్లో 6 monthsలో 6 lakhs ప్యాకేజ్ రావాలి అంటే థింక్ వీక్యూ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.